పుల్రాజు 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 పని అడిగేందుకంటే మన కిట్టిగాడు చెల్లిని చెయ్యట్టుకులాగాడే కరస్పాండ్ గాడు ఆడు మార్కెట్ లో ఉన్నాడు. పుల్రాజు గారు మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టడానికి లేదు. అందరూ సంతకాలు పెట్టండి. నీకెందురా, నేనున్నాను రా, నువ్వు సంతకం పెట్టు. తీసుకోరా, సంతకం. పుల్రాజు పేరు చెప్తేనే పంచుల్లో ఉచ్చబడిపోతే సంతకాలు కావాలరా, సంతకాలు. మా పుల్రాజు తిరిగి రావాలి. మీ కరస్పాండెంట్ కూడిచాయి కూడా తెగిపోద్ది, జాగ్రత్త. ఏమిటా ఇది? సర్కస్ కంపెనీయా? టికెట్ కాదు. సర్కస్ కంపెనీ కాదు, తట్టు పండుగలు కాదు, ఇంకో టికెట్లు. ఇదంతా నా ఫ్యామిలీ. అలాగే పాపం వంట కడతావేమిటాయా? చూడు, నా పేరు డానియల్. హైకోర్టులో బెంచ్ క్లర్క్ గా చేస్తుండేవాడిని. ఇప్పుడు రిటైర్ అయ్యాను. వీళ్ళందరూ నా పిల్లలు. మా పెద్ద అమ్మాయి అక్కేదిరా వస్తుంది. రామా, ఈ ఊళ్ళో కొత్తగా ఉద్యోగానికి వచ్చింది. దీని సంపాదన మీదే మేమంతా బతుకుతున్నాం. అన్నట్టు ఇది గంగవరమేనా? మిరియాల వెంకట్రావు ప్రెజెంట్ టీచర్. ధనియాల సరోజిని ప్రెజెంట్ టీచర్. కందికట్ల కోటేశ్వరరావు ప్రెజెంట్ టీచర్. పిల్లి అప్పారావు ప్రెజెంట్ టీచర్. పచ్చిపులు సుబ్బారావు ప్రెజెంట్ టీచర్. టీచర్, అందరి పేర్లు అడిగారు, మీ పేరు చెప్పలేదే? నా పేరు జెనిఫర్. ఇప్పుడు చరిత్ర పాఠం చెప్పుకుందాం. అశోకుడు చేసిన గొప్ప పనులేమిటి? నువ్వు చెప్పు. అశోక చక్రవర్తి రోడ్ల పక్కన చెట్లు నాటించెను. గుడ్, కూర్చో. మీకు నచ్చిన మహానాయకుడి పేరు చెప్పండి. నువ్వు? టంగుటూరి ప్రకాశం పంతులు. గుడ్, కూర్చో. నువ్వు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. కూర్చో. నువ్వు? మా వీర నాయకుడు గంగవరం పులిరాజు. అతడు మామూలు మనిషి కాడు, చాలా పేరు మోసిన బజార్ రౌడీ వీరుడు. అతని పేరు చెబితే ఈ ఊళ్ళో పక్షులు నీళ్లు తాగవు, గేదెలు పాలు ఇవ్వవు. అతడు 18 సార్లు జైలుకి వెళ్లి వచ్చిన మహాత్యాగి. కోటేశా, ఆ కరస్పాండ్ గారి కాగితాల మీద సంతకాలు పెట్టావా? పిల్లలకి బాబు, నేను ఎంత పెడతాను బాబు సంతకం? కాదురా, నువ్వు గాని పెట్టావా? నేను పెట్టలేదు. లేదు, నేను దస్కత్ పెట్టలేదు. పులిరాజు దెబ్బ అప్పుడే మర్చిపోయారా? ఒక్కటిస్తే నాయాల్ది చిన్నప్పుడు తగిన ఉగ్గిపాలు కక్కాలా?
రామలక్ష్మి గారు, అసలు ఇంతకీ పులిరాజు ఎవరు? ఎందుకులే, వాడు చేయని ఘోరం లేదు, తలదొరచని గొడవలు లేవు. సంవత్సరానికి 6 నెలలు జైల్లో ఉంటే 6 నెలలు తప్ప తాగి రోడ్ల మీద తిరుగుతాడు. వాడెవడో కాదు, మన స్కూల్లో పనిచేస్తున్న పని మనిషి మంగమ్మ కొడుకు. ఆ దుర్మార్గుడు పేరు చెబితేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి.